బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ దారుణంగా ప్రవర్తించాడు. సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పురుగులు పడిన అన్నం ప్లేట్లతో పాఠశాల ఆవరణలో విద్యార్థులు నిరసన దిగారు. కుళ్ళిపోయిన కూరగాయలు, పురుగుల అన్నం తినలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే తన జీతం తనకు వస్తుంది అంటూ పిల్లలతో హేళనగా మాట్లాడారు సదరు ప్రిన్సిపల్. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, తనను ఎవరు ఏం చేయలేరని నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ దారుణంగా ప్రవర్తించాడు. సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పురుగులు పడిన అన్నం ప్లేట్లతో పాఠశాల ఆవరణలో విద్యార్థులు నిరసనకు దిగారు. కుళ్ళిపోయిన కూరగాయలు, పురుగుల అన్నం తినలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే తన జీతం తనకు వస్తుంది అంటూ పిల్లలతో హేళనగా మాట్లాడారు సదరు ప్రిన్సిపల్. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, తనను ఎవరూ ఏం చేయలేరని నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు అన్నం పురుగులు అన్నమే పెడతారు. ఏమంటే పిల్లలు ఏమైనా మాట్లాడిపోతే పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు. అన్నం ఎట్లా అన్నం దగ్గర అట్లా తింటారు. మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది. ఏమంటే ఇంకా సారికి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం. చాలా చేసి చూసుకోమంటారు కానీ మేము చేసుకోవాలి. చాలా పిల్లలు చూస్తుంటే అసలు బండి కూడా కదలే పరిస్థితుల్లో పిల్లలు అడ్డుపడుతున్నారు అన్న. చాలా మంది వచ్చినారన్న, పోతున్నారన్న. మా పరిస్థితి లేదన్నా, మా పరిస్థితి లేదన్నా, మాకు టీసీలు ఇచ్చాడన్నా, మేము వెళ్ళిపోతాం, టీసీలు ఇచ్చుకుంటే ఆయన ప్రిన్సిపాల్ గడిస్తే 45 రూపాయలు ఇస్తారు. ఏం చేయమంటే 45 రూపాయలు మన హెడ్ ఇస్తున్నారంటే 45 రూపాయలు 171 మంది కొట్టండి, ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే. ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు, కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరు చేస్తున్నాడో కూడా తెలియని ఇప్పుడు ఈ రకంగా ఉంది.